డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మనం ఒకసారి కో లివింగ్ కల్చర్ గురించి మాట్లాడుకున్నాం, ఒక వీడియో కూడా చేసాం మనం. అంటే మళ్ళీ ఒకసారి ఏంటంటే ఈ హాస్టల్స్కి ఎందుకు ఇంత ఆదరణ పెరిగిపోతుంది అంటే, మామూలుగా యువత దీన్ని ఇష్టపడుతున్నారా ఇలా హాస్టల్స్లో ఉండడానికి, పేరెంట్స్తో ఉండకుండా జాబ్ నిమిత్తమనో ఎడ్యుకేషనో ఏదో ఒకటి చెప్పేసి బయటకు వచ్చేసి ఇలాంటి వాటిల్లో ఉండడం వల్ల అంటే ఈ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది. మరి దీని నుంచి వచ్చే పరిణామాలు ఎలా ఉంటున్నాయంటే చూస్తున్నాంగా బయట ఎవరికెవరు ఏమన్నా తీరే అయిపోయారు. ఎన్ని సౌకర్యాలు ఎక్కువయ్యే కొద్దీ మనిషి నాశనానికే దారి. సౌకర్యాలు లేని రోజుల్లో మనిషి అన్ని తయారు చేసుకున్నాడు. మన ఎర్లీ స్టేజ్ తీసుకుంటే కనుక మనిషి అన్ని తయారు చేసుకుంటేనేగా ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఉన్నాం. అన్ని తయారు చేసుకున్న తర్వాత ఎట్లా తయారాడంటే, ఎవరితో ఎటువంటి సంబంధం లేకుండా అతి స్వేచ్ఛతోటి స్వతంత్రంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. ఎవరు ఉంటే మాత్రం ఏంటి, ఎవరు లేకపోతే మాత్రమే ఉంది. మన దగ్గర డబ్బులు ఉంటే చాలు. డబ్బులుంటే దేన్నైనా మనం కొనుక్కోవచ్చు. పైసే పరమాత్మ. సో డబ్బులతోటి అన్ని సాధిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది యువత జాబులు పర్పస్ తోటి అవుట్ ఆఫ్ స్టేట్ కానీ ఊర్ల నుండి కానీ ఇలా వచ్చి ఉద్యోగాల కోసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకు ఒక షెల్టర్ కావాలి, అది దట్టు హోమ్ అట్మాస్ఫియర్తో కావాలి. తర్వాత మనం హోమ్ ఫుడ్ కావాలి. తర్వాత మనకి ఎవరు మనల్ని ఏమి అనకూడదు, మన రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. మనం ఇంటి దగ్గర ఎలా ఉంటున్నామో అలా ఉండాలి. ఇంటి దగ్గర అమ్మా నాన్నలు ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఇక్కడ మనకు అది కూడా ఉండకూడదు. సో ఆ ఇదితోటి అట్రాక్ట్ అవుతున్నారు. ఇది నాడి ఇప్పుడు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు ఎన్నో వచ్చాయి. వచ్చినప్పుడు దాంట్లో రీసెర్చ్లు కూడా ఎక్కువైపోయినాయి. ఎలా ఇప్పుడు పేషెంట్ నాడి చూసి రోగం చెప్పినట్టు డాక్టరు ఇట్లా జనాల నాడి కనుక్కొని వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఇష్టపడతారో దాన్ని ప్రవేశపెట్టడం అనేది వాళ్ళ ముఖ్యోద్దేశం. ఈ మేనేజ్మెంట్ కోర్సులు బిజినెస్లు ఏదైనా సరే ఇప్పుడు చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఇవాళ ఉన్నది రేపు ఉండట్లా, రేపు ఉన్నది ఎల్లుండి ఉండట్లా. రోజు రోజుకి కొత్తవన్నీ వచ్చేస్తున్నాయి బయట చూస్తుంటే బిజినెస్లు. సో వీళ్ళకి ఏంటంటే ఇటువంటి ఒక అవకాశం ఇస్తే, ఇటువంటి ఫెసిలిటీ ఇస్తే మా బిజినెస్ పెరుగుతుంది, వాళ్ళు బాగుంటారు అన్న ఉద్దేశంతో బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటివి ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొన్ని ఏరియాలు ఉన్నాయి చెప్తున్నారు కదా, ఏంటది గచ్చిబౌలి, మాదాపల్లి, గవలిదొడ్డి, కూకట్పల్లి. గతంలో చాలా మంది రెసిడెన్షియల్ ఏరియాస్ లోనే ఇలాంటి ఈ కో లివింగ్ రూమ్స్ ఇప్పటికీ ఉన్నాయి మేడం. వాళ్ళు కంప్లైంట్ చేయడము, ఇళ్ళ మధ్యలో ఏంటి ఇది అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి. ఎట్లయినా అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి లేవని కాదు, ఉన్నాయి. కానీ అక్కడ ఇప్పుడు డెవలప్డ్ ఏరియాస్, అవన్నీ డెవలపింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ భూములన్నీ కొనేసి అక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్లు చూసారా, ఒక పెద్ద వాటిని ఏమంటారు, నవాబులు బిల్డింగ్స్ ఉంటాయి కదా పాతకాలంలో, రాజులు హోటల్లాగా అలాంటి హోటల్స్ కట్టేయటము, తర్వాత ఇలాంటి ఫెసిలిటీ ఉన్న హాస్టల్స్ కట్టేయడము. అంటే లేడీస్ హాస్టల్స్, జెంట్స్ బాయ్స్ హాస్టల్స్ అనేవి ఉండేవి. అది ఎలా ఉండేదంటే ఉమెన్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ అని పెట్టేవారు సింపుల్గా. ఎవరన్నా వస్తే అబ్బాయిల హాస్టల్లో అబ్బాయిలు, అమ్మాయిల హాస్టల్లో అమ్మాయిలు ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా కోలివింగ్ అని పెట్టేశారు. ఎవరైనా ఉండొచ్చు. దాంతో ఏంటంటే ఇప్పుడు కిచెన్తో కూడిన ఒక రూమ్ ఇవ్వటము. మనం గతంలో కూడా ఒకసారి చేసాం. ఇట్లా బెడ్ దగ్గర బెల్ ఇట్లా నొక్కితే మిడ్నైట్ అయినా సరే యాజమాన్యం వాళ్ళు వచ్చి ఏం కావాలి అని వాళ్ళకి సప్లై చేస్తున్నారు. మరి వీళ్ళు అక్కడ రూముల్లోకి సిగరెట్లు కాదు, మందు కాదు, అన్నీ తెప్పించుకుంటున్నారు, చేస్తున్నారు. మరి అబ్బాయి కనుక రూమ్ తీసుకుంటే హోమ్ ఫుడ్ అని మనం ఇందాక చెప్పుకున్నాం. అమ్మాయిలు అయితే ఇంకా బాగా ఫుడ్ రెడీ చేస్తారు. పిచ్చి అభిప్రాయాలు అవన్నీ. ఇప్పుడు అమ్మాయిలు ఎవరు వంటలు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు. అంటే వీళ్ళు ఆ ఆశను కల్పిస్తారు. మనం ఒక ఇమాజిన్ చేసుకోండి, అబ్బా ఫలానా ప్లేస్ భలే ఉంటుంది, అక్కడికి వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, సీనరీలు బాగుంటాయి, ఫోటోలు తీసుకోవచ్చు, అక్కడ లేక్స్ ఉంటాయి, మనం ఎలా చెప్పుకుంటాం, గబగబా వెళ్ళిపోతాం అక్కడికి. అలాగే వీళ్ళు కూడా అన్ని ఆశలు చూపించినప్పుడు వీళ్ళు గబగబా వెళ్ళి బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక అమ్మాయి కూడా ఉంటే వంట ఇంకా బాగా చేస్తుందని చెప్పి, అంటే కల్చర్ మారిపోయింది కదా. గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఇంకే అర్థాలు లేవు. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే అమ్మాయి వంట చేసి పెడుతుంది, ఇద్దరం తినచ్చు, డబ్బు సమానంగా పంచుకోవచ్చు అనే దాంతో స్టార్ట్ అయినది ఇది. వాళ్ళు ప్రవేశించిన తర్వాత ఫుడ్ వండటము, తినటము, ఇంకా వాళ్ళ మధ్యన చనువు పెరగటంతోటి ఏమవుతున్న తర్వాత బెడ్ కూడా పంచుకునే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రేమించుకున్నట్టు ఒక ఫీలింగ్ తెచ్చేసుకుంటారు వాళ్ళు. మన ఇద్దరికి బాగానే కుదిరింది, పెళ్లి చేసుకుందామనే అభిప్రాయం కూడా వస్తుంది వాళ్ళకి.
ఇంకా వాళ్ళు ఒకరికొకరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా లవ్ చేస్తున్నాననే విషయాన్ని బెడ్కి కమిట్ అయిపోతున్నారు. చూస్తున్నాం, చాలా చూస్తున్నాం మనం. Yes. ఇదేంటి ఇప్పుడు ఇలా చెప్తుంది, మీరు చూసారా? ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా ఇలా మాట్లాడచ్చు, మేబీ అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు కూడా మాట్లాడచ్చు. కానీ మనం వెళ్ళి చూసినట్టయితే ఆ ఏరియాలకు ఎవరన్నా వచ్చి చూసారో లేదో నాకు తెలియదు, వచ్చి చూడండి ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు ఇంకా పబ్లిక్గా సాయంత్రం 6 అవ్వగానే అమ్మాయిలు మంచిగా టిప్ టాప్గా తయారయ్యి ఫోన్ పట్టుకొని రోడ్డు మీద నుంచుంటున్నారు. వాళ్ళ మేకప్ కూడా చాలా డిఫరెంట్గా కనపడుతుంది. నేను చాలాసార్లు షాపింగ్కి వెళ్తాం కదండి, Yes. మీరైనా వెళ్తారు, మేమైనా వెళ్తాం. వాళ్ళు ఎవరో తెలిసేది కాదు నాకేమో, మా అలాగే నుంచున్నారు, ఎవరో వాళ్ళు షాప్లోకి వెళ్ళారేమో నుంచున్నారేమో అనుకునేదాన్ని. కానీ అలా కాదు, ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ బిజినెస్లు కూడా ఇప్పుడు అన్నారు కదా వ్యభిచార గృహాలు అయిపోయాయని చెప్తున్నారు. వ్యభిచార గృహాలు ఆ ఒక్కచోటే కాదు, రోడ్ల మీదకి వచ్చి నిలబడి కస్టమర్స్ని మాట్లాడుకుని వాళ్ళు ఇంకొక దగ్గరకు వెళ్ళడం, ఎంజాయ్ చేయడం. అంటే ఇదంతా మరి వాళ్ళ పేరెంట్స్కి తెలుస్తుందండి? లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి. ఖచ్చితంగా కాదు. ఇది మొన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నాము, ఈజీ మనీ కోసం అని చెప్పుకున్నాము. ఇంక్లూడింగ్ ఈజీ మనీ, వీళ్ళు ఎంజాయ్మెంట్ బాగా స్వేచ్ఛగా తిరగాలి, విచ్చలవిడిగా ఏమవుతుంది అని అనుకుని పెళ్ళైతే వాడికి ఏం తెలుస్తుంది, చేసుకునేవాడికి నేను ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతాను, ఆ అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకుంటాను, ఆ అబ్బాయి నచ్చితే పెళ్లి చేసుకుంటాను, ఈ లోపల ఎంతమందితో తిరిగితే ఏముంది, తప్పేముంది అని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న రోజులు వచ్చేసాయి. అంటే ఇక్కడ అడగచ్చు ఎవరైనా, మీకేంటండి అని, అవి నాకేమీ లేదు అసలు. కానీ ఎక్కడో మీరు ఇందాక అన్నారు పాశ్చాత్య దేశాల్లో సంస్కృతి అని. పాశ్చాత్య దేశాల్లో సంస్కృతి అక్కడ వాళ్ళకి మొదటి నుంచి వాళ్ళ భూమి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకు ఉన్న ఆచార సాంప్రదాయాలు అవి. మనకు అవ్వా? ఇప్పుడు ఇక్కడవి తీసుకెళ్ళి వాళ్ళు పాటిస్తున్నారా? అక్కడవి తెచ్చుకుని మనం ఎందుకు పాటించాలి? మన వాళ్ళు అమెరికాలో వెళ్ళి కూడా చాలామంది, అందరినీ నేను అనటం లేదు, చాలామంది అలాగే చేస్తున్నారు. అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారా, వేరే మతస్థులను చేసుకుంటున్నారా, మన వాళ్ళని చేసుకుంటున్నారా అనేది వాళ్ళ ఇష్టానికే మనం వదిలేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒక నీతి, జాతి, ఒక సాంప్రదాయం, ఒక ఆచారం, ఒక కట్టుబాటు, ఒక పద్ధతి, ఒక ఇంటి పద్ధతి ఏమన్నా పాటిస్తున్నారా? పాటించడం లేదు. ఏంటంటే నాకు కావాల్సినట్టు నేను బ్రతుకుతాను, విచ్చలవిడతాను. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ పుట్టిన ఆచారాలు వాళ్ళకి సెట్ అవుతాయి కానీ ఇక్కడ సెట్ అవ్వవు, ఇక్కడ వ్యవహారాలు అక్కడ సెట్ అవ్వవు, ఇక్కడ వాళ్ళకి సెట్ అవుతాయి. మనం ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా అన్నారు. పొగడరా అనే ప్లేస్లో మన పద్ధతిని మనం పాటించరా అని చెప్తాను నేను. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన పద్ధతిని పాటించగలిగినప్పుడే మీరు వెళ్ళండి. మీరు ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ పేర్లు పెట్టుకుని, ఇక్కడ ఒక ఫ్యామిలీ పద్ధతిగా మీరు పెరిగి, ఒక కుటుంబ పరంగా కుటుంబ వ్యవస్థ నుంచి మీరు వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరిని పెడితే వాళ్ళని పెళ్లి చేసుకుని ఏ పద్ధతి పెడితే ఆ పద్ధతి తినడం, తాగటం, గంజాయి, నలుగురితో తిరగటము, ఏది పడితే అది తినటం, భ్రష్టు పట్టిపోతున్నారు. అది మన సాంప్రదాయం కాదు. ఎందుకు వెళ్తున్నారు మరి వీళ్ళు? ఏమని తిట్టాలి వీళ్ళని? ఏంటంటే నాకు నా ఇష్టం వచ్చినట్టు ఆ అతి స్వేచ్ఛ, ఆ విచ్చలవిడితనం వాళ్ళకి కోరుకుంటున్నారు. అంటే యువత కూడా మేడం ఈ కో లివింగ్ కి ఇష్టపడుతున్నారు కదా, ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడే కాదు పరాయి స్టేట్ కంట్రీస్లో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అదే వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఎంత చావగొట్టినా మన ఏమన్నా పాటిస్తారా? సిగ్గు, ఎగ్గు, బుద్ధి, జ్ఞానం మన వాళ్ళకు ఉందా చెప్పండి. ఎంత చెప్పి పంపించినా కూడా కొంతమంది నాశనం అవుతున్నారు, చెప్పి పంపించకపోయినా నాశనం అవుతున్నారు, చెప్పినా చెప్పకపోయినా మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ మంచిగా ఉండేవాళ్ళు జీవితాలు భగవంతుడు ఎప్పటికైనా మంచిగా చూస్తాడు. అయితే ఏంటంటే ఇక్కడ మన పద్ధతుల్ని ఎవరు పాటించినప్పుడు మనం ఎక్కడి నుంచో అంటువ్యాధి తెచ్చుకున్నట్టు వాళ్ళ ఆచార వ్యవహారాలు మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు ఫుడ్ తీసుకోండి, మన ఫుడ్ తింటున్నారా చాలామంది? మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయి ఎన్ని రకాల ఫుడ్లు వచ్చాయి. ఎందుకు మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఆ ఫుడ్ని? మన ఫుడ్ని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? బయట ఫుడ్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాము? ఇక్కడ చేయటమే కాకుండా బయటకు వెళ్ళి తప్పనిసరి పరిస్థితులు తినాలంటే అది వేరే విషయం. ఇక్కడ మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? వేరే వాడిని ఇక్కడికి రానిచ్చి ఆ వంటలన్నీ ఇక్కడ వండనిచ్చి మనం ఎందుకు తింటున్నాం? మన లోపల గట్ సిస్టమ్ పాడవదా? మన ఆచార వ్యవహారాలు, మన తిండి పద్ధతులు, మనం ఏం తింటున్నాం నెక్స్ట్ జనరేషన్కి తెలియకుండానే పోతుంది. అంటే మన సంస్కృతిని మనం కాపాడుకోవద్దా? ఇదే కదా చేస్తున్న పోరాటం. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. మనది ఎవరు పాటించినప్పుడు మనం ఎందుకు పాటించాలి? ఈ కోలివింగ్ కల్చర్ కూడా మనది కాదు. ఒక 10 ఏళ్ల క్రితం కూడా చూస్తే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితే సావగొట్టేవారు ఇంట్లో. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది, మేము కట్న కానుకలు ఎందుకు ఇవ్వాలి? మా అమ్మాయి మా అబ్బాయో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు. ఎక్కడ ఆనందంగా ఉంటున్నారండి? మీరు ఆనందంగా ఉంటున్నారా? పేరెంట్స్ కొని ఏదో వాళ్ళకి నచ్చిన అమ్మాయిని అబ్బాయిని చేసుకుంటే మీరు ఆనందంగా ఉంటున్నారా? ఇప్పుడు మనం ప్రస్తుతం ఎన్ని ఆత్మహత్యలు చూసాం లవ్ మ్యారేజెస్లో, డివోర్స్లు, డివోర్స్ తర్వాత ముందు హత్యలు,
డివోర్స్ అయితే ఎవడు బతుకాడు బతుకుతాడు, చచ్చేపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వేరే సంప్రదాయాన్ని? మీరు వేరే దేశ కల్చర్ని కానీ వేరే స్టేట్ కల్చర్ని కానీ ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, మీది మీకు అసహ్యంగా ఉందా? ఎందుకు అసహ్యంగా ఉంది మీకు? మనం పద్ధతులు మార్చుకుంటూ వెళ్దాం. అసలు ఆచార సాంప్రదాయాలు అలా ఎందుకు పెట్టారు అనేది ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, పెళ్ళాం మొగుడిని తిట్టదు, మొగుడు పెళ్ళాన్ని తిట్టడు, ఇద్దరు కొట్టుకోరు, ఇద్దరు అరుచుకోరు, ఎవరి స్థానంలో వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండే ఉంటారు. అది లేకపోవడం వల్లనే ఇప్పుడు ఈ గొడవలు జరుగుతున్నాయి, డివోర్సులు, లేకపోతే చంపేయడాలు, చచ్చిపోవడాలు. ఇందులో నుంచి పుట్టినవే మన పిల్లలు. వీళ్ళు ఇక్కడ ఇలాగే చేస్తున్నారు, బయటకు వెళ్ళి అలాగే చేస్తున్నారు. అంటే ఇప్పుడు కోలివింగ్లో ఉంటే ఈ తల్లిదండ్రులకు కూడా చాలామంది ఇష్టపడతారేమో, బహుశా తెలియదు నాకు. మరి ఆ సర్వే ఎవరైనా చేశారో లేదో తెలియదు. మరి అడిగామనుకోండి, అబ్బాయి మాకు తెలియదు అని అంటారా, లేకపోతే తప్పేముంది అని అడుగుతారా? సమాధానం కామెంట్స్లో పెట్టండి ప్లీజ్. అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుందో మీరు చూసుకోండి. దీనివల్ల ఎవరు లాభపడుతున్నారు? పిల్లిపోరు పిట్ట తీర్చిందని ఏదో చెప్తారు సామెత. ఇప్పుడు మనం ఇలాగా దరిద్రమైనటువంటి నీచస్థితికి దిగజారిపోతుంటే అది అడ్వాంటేజ్గా తీసుకుని డబ్బులు సంపాదించుకున్న వ్యాపారస్తులు వాళ్ళు బాగుపడిపోతున్నారు. వాళ్ళ పిల్లల్ని మాత్రం చక్కగా పెంచుకుని చక్కగా ఒక స్థాయిలో పెట్టుకుంటారు. మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో నాశనం అవుతుంది అలాంటి కోలివింగ్ హాస్టల్స్ పెట్టడం వల్ల. బెడ్ షేర్ చేసుకోవడం ఏంటి? ఒకడికి ఎవడికో వండి పెట్టడం ఏంటి? అసలు నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు అబ్బాయికి వండి పెట్టడానికి? నీకు డబ్బులు షేరింగ్ నాకు కావాల్సింది. అలాంటప్పుడు నువ్వు అంత లగ్జరీ రూమ్లో నువ్వెందుకు ఉండాలి? ఆర్డినరీ రూమ్లో నువ్వు ఉండు, 2 కుండలు పెట్టుకుని అన్నం కూర వండుకుని తిని నువ్వు ఆఫీస్కి వెళ్ళు, లేదంటే కాలేజీకి వెళ్ళు. అంతేగాని నువ్వు ఒకటితో ఉండి లగ్జరీ లైఫ్ నీకు కావాలి కాబట్టి నువ్వు ఒకటితో షేరింగ్ ఒప్పుకున్నావు. అక్కడ వండటానికి ఇంట్లో నువ్వు గ్లాస్ నీళ్లు ముంచి నువ్వు నాన్నకి ఇవ్వవు, అమ్మకి ఇవ్వవు, కానీ ఒక ఉల్లిగడ్డ నువ్వు కోసి ఇవ్వవు, కానీ అక్కడికి వెళ్ళి నువ్వు ఎవరికో వండి పెడతావా? వెళ్ళాంలాగా పెళ్లి కాకుండానే బెడ్ షేర్ చేసుకుంటావా నువ్వు? మరి ఏంటి ఈ కల్చర్ ఏంటి? ఎందుకు కోలివింగ్ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఎందుకు అలవాటు పడుతున్నారు? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మారండి. ఇదే నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ మ్యామ్.